నల్గొండ జిల్లాలో డీజిల్ దొంగలు పడ్డారు. పెద్దకాపర్తి గ్రామంలో డీజిల్ చోరీ ఘటనలు బయటపడ్డాయి. రాత్రి వేళలో ఆగి ఉన్న డీసీఎం ట్యాంకర్ వాహనాలను లక్ష్యంగా చేసుకుని దొంగలు రెచ్చిపోతున్నారు. 2 వాహనాల నుంచి 300 లీటర్లకు పైగా డీజిల్ ను చోరీ చేశారు. వరుసగా జరుగుతున్నటువంటి డీజిల్ చోరీలతో వాహన యజమానులు అటు డ్రైవర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయాలలో దొంగలు రెచ్చిపోతూ ఉండటంతో వాహనాల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పెద్దకాపర్తి పరిసర ప్రాంతాల్లో వరుస ఘటనలతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ మధ్య కాలంలో ఇటువంటి తరహా దొంగతనాలు పెరుగుతూ ఉన్నాయి. దీంతో ఫిర్యాదు అందుకున్న చిట్యాల పోలీసులు అక్కడికి వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసులు నమోదు చేశారు. నిందితులను గుర్తించేందుకు అక్కడ సీసీటీవీ ఫుటేజ్ తో పాటు ఇతర ఆధారాలను కూడా పరిశీలిస్తున్నామని, డీజిల్ దొంగలను త్వరలోనే పట్టుకుంటామంటూ కూడా చెప్తున్నారు. మా తమ్ముడు రాత్ర సుమారుగా 10 గంటలకు లారీ తెచ్చి ఇంటి పక్కన పెట్టుకొని పడుకుంటాను. వీళ్ళు సుమారుగా దొంగలు 2-3 గంటల ప్రాంతంలో ట్రాక్టర్ లేదా ఆటో తీసుకొని వచ్చి కారు లేదా ఆటో తీసుకొని వచ్చి 120 లీటర్లు తీసారు. అలాగే మా ఇంకో బండి మా బావగారి తిరుమలేశ్ బండిలో 200 లీటర్లు తీసారు. తాళాలు పగలగొట్టి కారు తీసుకొని పెద్దకాపర్తి ఊళ్ళో బండి తీసుకొచ్చి పెట్టి ఇంటికి పోయి పొద్దున 5 గంటలు 4 గంటలు లేచిపోదామని పెట్టిపోయాం. వచ్చే వరకు డీజిల్ ట్యాంక్ వచ్చి చూస్తే డీజిల్ మొత్తం పలిగొట్టే ఉండేది. డీజిల్ చుక్కలే కూడా కాల్ చేసారు. ఏం లేదు, ఎప్పుడు జరగలే. 20 ఏళ్ళు 25 నుంచి విజ్ఞానం ఒక్కసారి కూడా జరగలే. ఇదే ఫస్ట్ టైం. డీజిల్ కరెక్ట్ 200 లీటర్లు పోయింది. ఇంకో బండిలో 100 లీటర్లు 120 లీటర్లు ఇంకో బండి ట్యాంకర్. ఈ డీజిల్ దొంగల గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, అసలు ఎవరి దొంగతనాలకు పాల్పడుతున్నది? ఏమన్నా క్లూస్ దొరికాయా? 300 లీటర్స్ కరెక్ట్. రోహిత్, పోలీసులకు కూడా ఒక టాస్క్ లా మారింది. గత కొంతకాలం నుంచి హైవేలో ఒక ముఠా సంచరిస్తుంది. వారంతా ఒక ఓమ్ని కారు పెట్టుకుంటారు. ఈ విధంగా పార్క్ చేసినటువంటి వాహనాలని టార్గెట్ చేసుకొని, లారీలని టార్గెట్ చేసుకుని, లారీ డ్రైవర్లు కూడా నిద్ర వచ్చినప్పుడే కాస్త కుణుకు తీద్దామని పక్కన ఆపుకొని వారు నిద్రపోతుంటారు. ఇదే అదునుగా గమనించి మొత్తం ట్యాంకర్లను కూడా కొల్లగొడుతున్నారు. వాళ్ళు అంతు కూడా చిక్కడం లేదు. పోలీసులకు వరుస కంప్లైంట్లు కూడా వస్తున్నాయి. మొన్న నార్కట్పల్లిలో కానీ, ఈ రోజు చిట్యాల కానీ వరుస దొంగ వాళ్ళు కూడా క్షణాల్లో కాల్ చేస్తారు. ఒక్కో లారీలో 300 నుంచి 350 లీటర్లు ఉంటుంది. ఫుల్ ట్యాంక్ చేస్తే 300 నుంచి 350 లీటర్, 35-40 వేల రూపాయలు. లారీ ఓనర్స్ అయితే తలలు పట్టుకుంటున్నారు. వరుస ఘటనలు జరుగుతున్నాయి. లారీ నుంచి కూడా బ్యాటరీలు ఎత్తుకెళ్తున్నారు, డీజిల్ ఎత్తుకెళ్తున్నారు. హైవేలపై లారీ ఆపిందంటే కథమే. ఇది అంటే అక్కడికి బయట నుంచి ఎవరైనా వచ్చి దొంగతనాలకు పాల్పడుతున్నారా, లేదు అక్కడికి వస్తున్న మిగిలిన లారీలకు సంబంధించిన వ్యక్తులు, డ్రైవర్లు ఎవరైనా ఈ దొంగతనాలకు పాల్పడుతున్నారా? అసలు ఎవరై ఉండే అనుమానం వ్యక్తం చేస్తున్నారు? ఖచ్చితంగా ఒక ముఠా బయట రాష్ట్రం నుంచి ఒక ముఠా సంచరిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. వారి సీసీ కెమెరా విజువల్స్ లో కూడా గుర్తించడం జరిగింది. కానీ వారు పట్టుకోలేకపోతున్నారు. సరిగ్గా అర్ధరాత్రి 2 గంటల నుంచి 3 గంటల సమయంలో ఎక్కువగా దొంగతనాలు జరుగుతున్నాయి. వారు అంతా కూడా ఒక మెషిన్ ఉంటుంది. ఏదైతే ఇప్పుడు మనం వాటర్ సంపులో కనుక మోటార్ వేసి మొత్తం వాటర్ అంతా ఎలా లాగేస్తామో, వారి దగ్గర కూడా తెచ్చుకున్నటువంటి మిషన్ తో ఈ విధంగా ట్యాంకర్ ని ఓపెన్ చేసి క్షణాల్లోనే కూడా 300 లీటర్లను మొత్తం కూడా డ్రమ్ములోకి నింపుకుంటారు. అదే ఆ కార్ లో ఉండేసేసి వెళ్ళిపోతుంటారు. తరచు కూడా నుంచి మొదలు పెట్టుకుంటే నిజానికి చాలా చోట్ల ఈ బెడద ఉంది. లారీ ట్యాంకర్లో ఉన్న డీజిల్ దొంగలు. సో ఇక్కడ సీసీ కెమెరాలు అమర్చారు కాబట్టి దొంగతనాలకు అడ్డుకట్టపడే అవకాశం ఉంటుంది. బస్సు దొంగలు అక్కడికి వచ్చే అవకాశం ఉండకపోవచ్చు.